అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. వెల్కమ్ టు స్వప్న హెల్దీ రెసిపీస్. ఈరోజు మీకు నేను మిక్స్డ్ దాల్ కిచిడి చూపించబోతున్నాను. నేను ఆర్సీఎం స్వేచ్ఛ మిక్స్డ్ దాల్ ప్యాకెట్ యూస్ చేస్తున్నాను. ఇవి అన్పాలిష్డ్ పప్పులు ఉంటాయి. అందువల్ల సహజమైన పోషకాలు కోల్పోకుండా ఉంటాయి. 400 గ్రామ్స్ ప్యాకెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇందులో మనకు పచ్చిశనగపప్పు, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, పొట్టుమినపప్పు అండ్ కందిపప్పు ఉంటాయి. ఒక బౌల్లో 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ మిక్స్డ్ దాల్ తీసుకున్నాను. బియ్యము ఈ పప్పుల్ని అన్నిటినీ 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ మిక్స్డ్ దాల్ కిచిడికి బఠానీ, టమాటా, క్యారెట్, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్ అండ్ 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. నేను ఈ కిచిడీలో మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు. ఈ మసాలాలు లేని కిచిడీని పూజల్లో నైవేద్యంగా తయారు చేసుకోవచ్చు. ఉపవాస దీక్షలు ఉన్నప్పుడు లేదా పూజ రోజుల్లో సాత్విక ఆహారంగా కూడా తీసుకోవచ్చు. ఉల్లి, వెల్లుల్లి లేని పదార్థాలతో తయారు చేశాను. 1 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ మిక్స్డ్ దాల్ తీసుకున్నాము. మొత్తం 1.5 గ్లాస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ బియ్యం నానబెట్టినప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు ఉడకనివ్వాలి. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కిచిడి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మన శరీరానికి ప్రోటీన్, ఫైబర్, వెయిట్ లాస్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ని అందిస్తుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. శరీరానికి ఇన్స్టంట్ ఎనర్జీని ఇచ్చే ఈ కిచిడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.